మార్చుకోవడం ఇవన్నీ కూడా సృష్టికి విరుద్ధమని మరి ఇవన్నీ కూడా ఖురాన్ మరియు హదీసులో చెప్పడం జరుగుతూ ఉంది. అందుకే అల్లా యొక్క సృష్టి స్వభావాన్ని ఎవరు మార్చలేరు, మార్చకూడదు అని, ఇలా చేస్తే కూడా దాన్ని పాపంగా భావించాలి అని ఖురాన్లో సూరా అర్-రూమ్ 30వ అధ్యాయం 30వ వాక్యంలో కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఇక చివరిగా అల్లా నిద్రపోడు, అల్లాకి నిద్ర అవసరం లేదు, అల్లాకి నిద్ర రాదు. ఇది అల్లా సృష్టించిన సృష్టిలోని ప్రాణులకి ఇది అవసరం, కానీ అల్లాకి ఇది అవసరం లేదు. ఆకలి, దప్పిక, నిద్ర, రెస్ట్ ఇవన్నీ కూడా అల్లా సృష్టించిన సృష్టిలో వాటికి అవసరం, కానీ అల్లాకి దీని అవసరం లేదని అల్లా ఖురాన్లో రెండవ సూరా అల్-బకరా 255 వాక్యంలో చెప్తూ ఉన్నారు. ఇక నిద్రపోవడం అతనికి తగదు. ఇక ఉపాధిని పెంచేవాడు, ఉపాధిని తగ్గించేవాడు, ఉపాధిని ఇచ్చేవాడు కూడా అల్లానే. అల్లా ఎవరికైనా ఏదైనా ఇస్తే ఎవరూ ఆపలేరు, అల్లా ఎవరికైనా దేన్నైనా ఆపితే వారికి ఎవరు ఏమీ ఇవ్వలేరు. అందుకే అల్లా ఇస్తే ఎవరు ఆపలేరు, అల్లా ఆపితే ఎవరు ఇవ్వలేరు. మరి ఇలా ఇవన్నీ కూడా ఖురాన్ వాక్యాలు. మరి అల్లా ఆపితే ఎవరు ఇవ్వలేరు, అల్లా ఇస్తే ఎవరు ఆపలేరు అంటే మరి ఇప్పుడు తావీదులు కానీ, దరగాలు కానీ, సమాధులు కానీ, బొమ్మలు కానీ మరి అల్లా ఇస్తే ఆపలేరు, అల్లా ఆపితే ఇవ్వలేరు అన్నప్పుడు మరి ఇవన్నీ మనకి ఏ విధంగా సహాయం చేస్తాయని ఒకసారి ఖురాన్ మరియు హదీసులు చదివి మనం ఎటుపోతున్నామని తెలుసుకోవాలి. ప్రతి ప్రవక్త, ప్రతి యుగంలో, ప్రతి చరిత్రలో కూడా అల్లా ఎన్నుకున్న ప్రవక్త కానీ, అల్లా ఇచ్చిన గ్రంథంలో కానీ అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లా, అల్లా తప్ప ఆరాధనకు అర్హులు ఎవరూ లేరు, కారు అని ఈ యొక్క విషయాన్ని చెప్పడం జరిగింది. మనం అల్లాతో పాటు మరి సమాధులని, దర్గాలని, బాబాలని వీటిని కూడా పెట్టుకోవడం, మరి తావీదులని వీటిని కూడా మొక్కటం, నమ్మటం, ఇది ఎంతవరకు సరైందో ఖురాన్ మరియు హదీసులు చదివి మనం ప్రశ్నించుకోవాలి. అల్లాహు అక్బర్. ఇక రాత్రి ఆచరణ పగటి కంటే ముందే అల్లా వద్దకు చేరుకుంటుందని, పగటి ఆచరణ రాత్రి కంటే ముందే అల్లా వద్దకు చేరుకుంటుందని అల్లా సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నారు. ఇక అల్లా యొక్క నిధి ఎప్పటికీ తరగదు. అల్లా దగ్గర నిధి ఉంది. ఆ నిధి రాత్రి పగలు సృష్టి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు మనకి ఇస్తూనే ఉన్నాడు. అయినా సరే అతని యొక్క నిధి ఇంత కూడా తరగదు అని అల్లా సుబ్హానహు వ తఆలా చెప్తూ ఉన్నాడు. మరి భూమి ఆకాశాలు సృష్టించినప్పటి నుంచి అతని యొక్క నిధి నుంచి మనకి అనేక రకాల జీవనోపాధిని అనేక మందికి అనేక యుగాలలో చరిత్రలో అనేక రకాల ప్రాణులకి ఇస్తూనే ఉన్నాడు. అది ఆకాశంలో ఉన్న పక్షులకి కానీ, అడవుల్లో, చెట్లల్లో, సముద్రాలలో ఉన్న జీవులకి కానీ, రాళ్ళల్లో ఉన్న ప్రాణులకి కానీ, రాళ్ళ కింద, రాళ్ళ బయట, రాళ్ళ వెనక, చెట్లల్లో, చెట్ల మీద, చెట్ల కింద, మరి పెచ్చుల్లో, పేడుల్లో, ఆకుల కింద, వాటి మీద, వీటి మీద ఉన్న, నీళ్లపైన, నీళ్ళ లోపల ఉన్న జీవులు, చేపలు ఏదైనా ఉన్నాయి, లేకుంటే అడవుల్లో ఉన్న జంతువులు, మంచులో, అగ్నిలో, రకరకాలుగా వేరే వేరే దగ్గర అనేక రకాల ప్రాణులు ఉన్నాయి. వీటన్నికి కూడా ఆ ప్రాణి రేపటికి ఏమీ దాచుకోకపోయినా సరే ప్రతి ప్రాణికి ఉపాధిని కల్పించేవాడు అల్లా సుబ్హానహు వ తఆలా. మానవులు ఈ యొక్క భూమి మీదకు రాకముందు నుంచే జిన్నుల యొక్క భూమి మీద